అండ్ ఫైనల్లీ ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎప్పటి నుండో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వేకెన్సీస్ కోసం. సో ఈ అప్లికేషన్ యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 20th Jan 2024, 19th Feb వరకు ఉంది. 19th Feb 23 hours 59 minutes వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే. అండ్ లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయొద్దు, కొద్దిగా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో 20th నుండి 29th Feb వరకు, అంటే 20th Feb నుండి 29th Feb వరకు మీరు ఏదైనా మోడిఫికేషన్స్ లేదా ఎర్రర్స్ లాంటివి ఏమైనా ఉంటే సో వాటిని అయితే మీరు మోడిఫై చేసుకోవడానికి ఆర్ఆర్బీ ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వేకెన్సీస్ అండ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే ఇది వచ్చేసరికి లెవెల్ 2 కిందకి వస్తుంది జాబ్. ఇనిషియల్ పే స్కేల్ వచ్చేసరికి 19,900. A1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసరికి మీకు 1st July 2024కి 18 to 30 years మధ్య అయితే ఉండాలి. 18 years ఉండొచ్చు అండ్ 30 years కూడా ఉండొచ్చు. సో అండ్ ఆ మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీస్ అంటే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. వేకెన్సీస్ విషయానికి వస్తే 5696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని ఆర్ఆర్బీ పోర్ట్స్ మీద 5696 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు, ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఐదర్ డిప్లొమా అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. రిజల్ట్ వచ్చిన వారైతే ఎలిజిబుల్, బట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు డిప్లొమా చేసి బీటెక్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ప్రాబ్లం లేదు, మీరు డిప్లొమా బేసిస్ మీద అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పటికి మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, అంటే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే టైం కల్లా మీరైతే సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఉండాలి. సో వాళ్ళైతే డెఫినెట్లీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే ఒక క్యాండిడేట్ పెట్టగలరు. అండ్ ఫర్ సపోజ్ మీరు సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేస్తే ఇంకా సదర్న్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే సో ఇలా అప్లై చేసుకోవడానికి లేదు. సో మొత్తం మీకున్న రైల్వే బోర్డ్స్లో ఏదో ఒక బోర్డు వేకెన్సీస్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని సో దాని ప్రకారం మీకు నచ్చిన వేకెన్సీస్ మీకు నచ్చిన బోర్డులో మీరైతే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ తర్వాత దాని ఎటువంటి మోడిఫికేషన్ అయితే మీరు చేయలేరు. సో ఆలోచించి మాత్రమే అప్లై చేయండి. సో మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే A1 మెడికల్ అయి ఉండాలి. అండ్ దీని గురించి నేను పెద్దగా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. A1 మెడికల్ అంటే ఏఎల్పి మెడికల్ ఎలా జరుగుతుంది అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ షేర్ చేసుకున్నాను. ఒకవేళ చూడకపోతే ఏఎల్పి ప్లేలిస్ట్ నుంచి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది నన్ను మెసేజ్ చేశారు లేదా కాల్లో కూడా అడిగారు, లేసిక్ సర్జరీ చేయించుకుంటే ఎలిజిబుల్ అని. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో సర్జరీ చేయించుకున్న వాళ్ళైతే ఏఎల్పి పోస్ట్కి నాట్ ఎలిజిబుల్. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు చేయించుకొని అయినా కూడా పోస్ట్కి అప్లై చేసినా కూడా మెడికల్ ఎగ్జామినేషన్లో దొరికితే డిస్క్వాలిఫై చేసేస్తారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC/STకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్. అండ్ ఫర్దర్ మీరైతే ఇది నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడ నుండి మీరైతే చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి 500 rupees అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అండ్ రిమైనింగ్ SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ ట్రాన్స్జెండర్, EBC సో వాళ్ళకి 250 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరైతే ఫస్ట్ స్టేజ్ రాసిన తర్వాత మీకు రీఫండ్ అయితే ఉంటుంది. సో 500 rupees పే చేస్తే మీకు 400 rupees అయితే రీఫండ్ చేస్తారు. అండ్ 250 పే చేస్తే మీకు మొత్తం 250 rupees కూడా మీరు ఏదైతే బ్యాంక్ నుండి పే చేశారో సో ఆ బ్యాంక్కి రీఫండ్ అయితే అవుతుంది. అండ్ అప్లికేషన్ లాగే ఇది కూడా ఓన్లీ ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ అయితే ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అయితే ఉండదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఇది 5 stagesలో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ CBT, థర్డ్ CBAT, ఫోర్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిఫ్త్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ స్టేజ్ గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే మీకు ఇక్కడ డ్యూరేషన్ 60 minutes, 75 questions అయితే ఇస్తారు, 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇది కేవలం మీకు ఎలిజిబిలిటీ మాత్రమే, ఎటువంటి మెరిట్కి అయితే యూజ్ ఉండదు. ఫైనల్ మెరిట్లో మీకు ఫస్ట్ స్టేజ్ అయితే కౌంట్ చేయరు, ఓన్లీ సెకండ్ స్టేజ్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఫైనల్లో ఫస్ట్ స్టేజ్ కేవలం స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే, అంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. సో ఫస్ట్ స్టేజ్ మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి UR అండ్ EWSకి 40%, OBC నాన్ క్రీమీ లేయర్ 30%, SC 30%, ST 25% అయితే ఉంటుంది. 25% ఆఫ్ ద మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. బట్ ఇదైతే ఫైనల్ మార్క్స్ కాదు, మీకు అకార్డింగ్ టు ద వేకెన్సీస్ అండ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీకు మారుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. గురించి అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే PDF డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి మీరు క్లియర్గా అయితే తెలుసుకోండి. మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, GK అండ్ GS సో ఇవైతే ఉంటాయి సిలబస్. నా కమింగ్ టు సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మీకు 2 parts ఉంటాయి, పార్ట్ A అండ్ పార్ట్ B.
పార్ట్ ఏ వచ్చేసరికి 90 minutes 100 క్వశ్చన్స్, పార్ట్ బి వచ్చేసరికి 60 minutes 75 క్వశ్చన్స్. టోటల్ డ్యూరేషన్ 2 hours 30 minutes అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 175 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒకేసారి జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ ఏ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 90 minutes, అది అయిపోయిన తర్వాత అంటే 90 minutes అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పార్ట్ బి అనేది స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అండ్ దీనిలో మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 ఆఫ్ ద మార్క్స్ అయితే కట్ అవుతుంది రాంగ్ ఆన్సర్కి. నార్మలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ దీనిలో కూడా పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ని మాత్రమే కౌంట్ చేస్తారు మెరిట్కి. పార్ట్ బి మాత్రం మీకు మార్క్స్ కౌంట్ చేయరు, బట్ డెఫినెట్గా మీరు క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. సో అది ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 35%. సో 35% ఆఫ్ ద మార్క్స్ అయితే మీరు తెచ్చుకొని ఉండాలి. సో వాళ్ళు ఓసీ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా కానీ అందరికీ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈక్వల్గా ఉంటుంది. సో 35% ఆఫ్ ద మార్క్స్ అయితే తెచ్చుకున్న మాత్రమే మీరైతే క్వాలిఫై అవుతారు. అండ్ పార్ట్ ఏ మాత్రం మెరిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100కి ఒకవేళ ఫస్ట్ పార్ట్లో 80 వచ్చి సెకండ్ పార్ట్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా మీకు 80 మార్క్స్ అయితే వేస్ట్. సో డెఫినెట్లీ మీరు పార్ట్ బి క్వాలిఫై అయ్యి పార్ట్ ఏ మీరు మెరిట్ తెచ్చుకొని ఉండాలి. సో దీనికి సిలబస్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అండ్ జనరల్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, డిప్లొమా ఆర్ బీటెక్లో వస్తుంది ఫస్ట్ ఇయర్లో. సో దాని నుండి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ పార్ట్ బి సిలబస్ విషయానికి వస్తే పార్ట్ బి మీరు ఏదైతే స్ట్రీమ్ చదువుతున్నారో అంటే ట్రిపుల్ అవ్వచ్చు, మెక్ అవ్వచ్చు, సో దాని ప్రకారం రిలేటివ్ ట్రేడ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అయితే మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ చదివితే ట్రిపుల్ ఈ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈసీ అయినా కూడా అప్రాక్స్గా అంతే ఉంటుంది. అండ్ మెకానికల్కి వచ్చేసరికి మెకానికల్ ఆటోమొబైల్, సో రెండింటికి అకార్డింగ్లీ మీరు ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మీకైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఏ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆ ట్రేడ్లోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ సెలెక్ట్ చేసుకుంటే కేవలం మెకానికల్లో క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు, ఎలక్ట్రికల్లో అయితే ఇవ్వరు. అండ్ ఎలక్ట్రికల్లో మెకానికల్ క్వశ్చన్స్ అయితే రావు. సో అలా మిక్సర్ అయితే ఏమి ఉండదు, ఎవరి ట్రేడ్ వాళ్ళదే ఇండిపెండెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఫైనలీ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి సిబిఐటి ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఫస్ట్ చెప్పాను కదా పార్ట్ సిబిటి 2లో పార్ట్ ఏ. సో దానిలో మెరిట్ వచ్చిన తర్వాత దానిలో 70% ఆఫ్ ద మార్క్స్ తీస్తారు. అండ్ ఇంకొక 30% ఆఫ్ ద మార్క్స్ ఈ సిబిఐటి నుండి కన్సిడర్ చేస్తారు. సో ఇది కూడా డెఫినెట్గా మీరైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ డెఫినెట్గా మెరిట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనిలో కూడా 30% ఆఫ్ ద మార్క్స్ అయితే మీకు ఫైనల్ స్కోర్లో యాడ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ప్రతి ఒక్క టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒక్క టెస్ట్ ఫెయిల్ అయినా కూడా మీరు డిస్క్వాలిఫై అయినట్టే. అండ్ మినిమం టెస్ట్ స్కోర్ వచ్చేసరికి టీ స్కోర్ వచ్చేసరికి 42 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క టెస్ట్ బ్యాటరీలో. అండ్ ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్లీ అక్కడ నుండి మెడికల్కి అయితే పిలుస్తారు. సో ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కాబట్టి ఇంకా ఇవి రెండింటి గురించి నేనైతే డిస్కస్ చేయట్లేదు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మీకు ఐదర్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉండాలి, లేదా ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా అయినా చేసి ఉండాలి, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీటిల్లో, ఆర్ఎల్స్ మీరు బీటెక్ అయినా చేసి ఉండాలి. సో ఎవరైతే చేశారో బీటెక్ ఆర్ ఎంటెక్, సో ఎవరైతే ఈ స్ట్రీమ్స్లో చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సివిల్ ఇంజనీరింగ్ వారు అయితే ఎలిజిబుల్ కాదు, సివిల్ సిఎస్సి వీళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వేకెన్సీ విషయానికి వస్తే, సో ఇలా వేకెన్సీ చార్ట్ అయితే ఉంటుంది, మీరు తర్వాత డీటెయిల్గా చూసుకోండి అండ్ దాని ప్రకారం అప్లై చేసుకోండి. సికింద్రాబాద్ విషయానికి వస్తే మీకు సికింద్రాబాద్లో ఈసీఆర్ అలానే ఎస్సీఆర్ 2 వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఎస్సీఆర్ విషయానికి వస్తే మీకు 228 ఉన్నాయి జనరల్ కేటగిరీలో, ఎస్సీ 85, ఎస్టీ 80, 151 ఓబీసీ. అండ్ అలానే బెంగళూరు చూసుకుంటే బెంగళూరులో 186 యూఆర్, 72 ఎస్సీ, 35 ఎస్టీ, ఓబీసీ 127. ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో మోస్ట్లీ అక్కడే పెట్టడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రైల్వే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయదు ఎస్ఎస్సీ లాగా. సో హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. సో విల్ మీట్ యు సూన్ నెక్స్ట్ వీడియో. అంటే దాన్ని సైనింగ్ ఆఫ్. బాయ్.